పోలీస్ స్టేషన్ నుండి నన్ను డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారు. హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు, ఆ కళ్ళమ్మ ఎవరని అడిగారు. పార్వతి అని చెప్పాను సార్. కానీ పార్వతి పేరు చెప్పగానే మేడం గారు ఆందోళన పడ్డం, ఆవేశపడ్డం చూశాను సార్. పార్వతి లైఫ్ కు ప్రమాదమేమోనని సెన్స్ కొట్టింది. వెంటనే మాట మార్చాను. 7 వారాలు నగలేసుకున్న పార్వతి గురించి ఆరా తీస్తున్నారని కన్ఫ్యూజ్ చేశాను. చివరికి పార్వతి మీ మనసులో లేదనుకుని వాళ్ల మనసు కుదిరిపట్టడం చూశాను సార్. ఏమైంది అలా పిసుక్కుంటున్నావు? ఏం లేదండి, చేతులు దురదెక్కినాయి. కమాన్ పార్వతి, నువ్వు కూడా వెళ్ళు. అంటే నా మనసులో ఉన్న పార్వతిని కనుక్కోవడం కోసమేనా అమ్మ ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది? ఇక దాపరి కలవద్దమ్మా, చెప్పేస్తాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. కమాన్ పార్వతి, ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. అలాగే ఇంకా ఫ్రెండ్. లెఫ్ట్ 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 లెఫ్ట్. హే, దొరికారు. పట్టేసుకున్నాను 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 పట్టేసుకున్నాను. ఇదెప్పుడు ఇంతే అక్క. 100 మందిటప్పుడు లెక్క పెట్టుకుని మరీ పరుగు పోయేలా చేస్తుంది ఇది. కాలికి ముళ్ళు గుచ్చుకుని సన్నమ్మ గారు నొప్పేసి పడిపోయాను. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అని అరుస్తారు గాని కిమ్మనకుండా పెదబాబుని పట్టుకుని దొర్లేవు కదే. గడ్డి మీద అంత హాయిగా ఉందా? ఆపి భవాని, వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటే బాగుంటుంది. నేను అప్పుడే అన్నాను కదక్క, ఐశ్వర్యే పార్వతి రా ఆడు, రిజిస్టర్ లో పేరుంది, జాతకం పేపర్ ఇచ్చిందని హడావుడి చేసి పని మనిషిని పక్కదారి పట్టించింది.
భవానీ, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అమ్మా, అది పొరపాటున జరిగింది. మన కళ్ళ ముందు పొరపాటు కూడా జరగకూడదు పెదబాబు. తన కాలికి ఏదో గుచ్చుకుందని చెబుతోంది. మన హుందాతనానికి భంగం కలుగుతుందని చెప్తే తనకి అర్థం అవుతుందా? ఇక మీదట జాగ్రత్తగా ఉండు పార్వతి. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. అఖిలాంటి దృష్టిలో ఇదెప్పుడు పని మనిషి. ఈ సిచ్యువేషన్ లో దేవ పార్వతిని ప్రేమిస్తున్నానని చెప్పు. అఖిల, పార్వతిని కొట్టినందుకు ఫీల్ అవుతున్నావు కదూ? తన జాతకం ఏంటో గాని పాపం ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటుంది. పుట్టినరోజు నాడు ఈ చేత్తో స్వీట్స్ పెట్టాల్సింది పోయి చేయి చేసుకున్నానని బాధగా ఉందండి. కాని పార్వతి చేసే పొరపాట్లు దేవా ఇమేజ్ ని దెబ్బతీస్తాయని కోపం వస్తుందండి. తన పేరు కూడా లిస్టులో ఉంది అఖిల. ఆ పేరు పేపర్ మీదే ఉండాలి, ఎవ్వరి మనసులో ఉండకూడదు. నా ఫోటో సరిగా తీయలేదు, డిలీట్ చేయి. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫ్రేమ్ కట్టించుకోవడానికి పనికి రాకపోతే నవ్వుకోవడానికైనా పనికొస్తాయి. అసలు నేను ఫోటోలు ఎవరు తీయమన్నారు? బుద్ధులు నాకు వచ్చు. ఇదిగో నీకేం తెలీదు. అది సారీ మామ్, మీరున్నారని చూడలేదు. పర్లేదు ఆంటీ, మహేక్ సరిగా ఫోటోలు తీయడమే రాదు. చూడండి, వాటిని ప్రింట్ వేయిస్తే సగానికి సగం పనికిరావంటారు. చూడండి. ప్రింట్ వేయించడం ఎందుకమ్మా? ఏ బాలేవో వాటిని డిలీట్ చేయండి. నేను చెప్తుంటే వినట్లేదు అంకుల్. మామ్, నువ్వే చూసి చెప్పు బాగున్నాయి లేవో. ఆయుష్ కి కామెంట్ చేయడం తప్ప కాంప్లిమెంట్ ఇవ్వడం రాదు. అఖిల, ఈ ఫోటోలో ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి బాగుంది కదా? కొన్ని ఫోటోలు బానే ఉన్నాయి కదమ్మా. థాంక్స్ డాడ్. అంటే కొన్ని కొన్ని బాలేవనే కదా అంకుల్. ముందు చూడనివ్వండమ్మా. ఇక్కడ చూడండి, మొహం ఎంత జిడ్డుగా ఉందో. ఏమండి, ఈ ఫోటో చూడండి. అలాగే ఉంది. మహి, ఈ ఫోటో ఎక్కడ తీసావు? ఇదా ఫామ్ హౌస్ లోనే తీసాను మా. ఫామ్ హౌస్ లోనా? వచ్చిన అమ్మాయిల్లోనే ఎవరో ఒకరై ఉంటారు. ఫుల్ ఫోటో రాలేదు వదినా. ఫేస్ క్లియర్ గా తెలియట్లేదు. మన మహి టాలెంట్ అది. ఈ ఫోటోలో జూకాలు పెట్టుకున్న అమ్మాయి హర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న అమ్మాయి. ఈ వయసులో మీకు ఇదేం పాడుబుద్దండి? ఏమైంది ఇప్పుడు? కూతుర్లాంటి అమ్మాయిల వంక అలా చూస్తారా? గుద్దితే
కళ్ళు తిరిగి ఈ వయసులో కూడా వాంతులు చేసుకుంటావు. జాగ్రత్త. అమ్మాయిల్ని వేరే దృష్టితో చూస్తున్నానని నీచంగా ఆలోచిస్తున్నావు చూడు. నీది కుక్క బుద్ధే. మరెందుకు చూస్తున్నారో సెలవిస్తారా మహానుభావా? వదిన ఈ జూకాలు వేసుకున్న అమ్మాయి ఎవరో కనుక్కోమంది. ఆ అమ్మాయి ఎక్కడుందో ఏమిటో ఓ పజిల్లా ఉంది అట్లా. చేతిలో గుర్తుంది. గుర్తు పట్టడమే మిగిలింది. ఇవే జూకాలు పెట్టుకున్న అమ్మాయి తారసపడితే మన పెద్ద కోడలు దొరికినట్టే. పార్వతి జూకాలు పెట్టుకుందని దాన్ని చూస్తే అఖిలక్కకు దేవా ప్రేమించింది తననే అని తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయడం? నా వెనక రాకపోతే ఈ అమ్మాయిని వెతకొచ్చు కదే. అయినా మనిద్దరం ఒకే చోట వెతకడం కన్నా నేను ఇటువైపు వెళ్లి చూస్తే ఈజీ అయిపోతుంది కదండి. నిజంగా వెతుకుతున్నావు కదా? మీ మీదొట్టు. నమ్మరా? అయితే నా మీదొట్టు. ఎక్స్ట్రా చేయకుండా వెళ్లి చూడు. అమ్మా నీలాంబరి, ఫోన్లో ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? ఏమైంది చిప్రాంటీ? ఇక్కడికి తెచ్చుకున్న కాస్ట్యూమ్స్ అన్ని సర్దేసుకుని నీ లగేజ్ కార్లో పెట్టేసుకో. ఎందుకు? ఎందుకేంటి? ఆ పార్వతిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని దేవా తప్ప అందరూ యుద్ధ ప్రాతిపదికన వెతుకుతున్నారు. ఆ కళ్ళు ఎవరివని గుర్తుపడతారు? కళ్లకు తోడు ఇప్పుడు చెవులు. ఆ చెవులకున్న జూకాలు. అంటే చిన్నబాబు దూరంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు తీశాడు. గుడ్డిలో మెలలా పార్వతి ఫోటో ఒకటొచ్చింది. వాళ్ల దురదృష్టం మన అదృష్టం బట్టి పార్వతి పూర్తి మొహం ఫోటోలో పడలేదు. అది పెట్టుకున్న జూకాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ జూకాలున్న పార్వతిని చూస్తే వీళ్ళ ప్రయత్నం సక్సెస్ అయినట్టే. దేవా పార్వతుల పెళ్లి సగం అయినట్టే చంద్రమ్మ. అలా జరగనివ్వను. ఏం చేస్తావు? నువ్వే చూస్తావుగా. కొంపదీసి పార్వతిని మర్డర్ చేస్తుందా ఏంటి? జ్యూస్ తీసుకుంటారమ్మా? నో థ్యాంక్స్. జ్యూస్ కావాలమ్మా? నో థ్యాంక్స్.
ఏం చేస్తున్నారు? ఎవరు? వదలండి. అమ్మా వదలండి. ఎవరు? వదలండి. చూద్దాం కదా. నీలాంబరి, ఏమెతుకుతున్నా? ఏమైంది నీలాంబరి? నా జూకాలు ఇక్కడే పడిపోయాయి, అవే వెతుకుతున్నాను. ఇవి ఈ ఫోటోలో ఉన్న జూకాలు లాంటివి, అచ్చం ఇలాంటివే ఆంటీ. ఇవే ఆంటీ. సరే అమ్మా, సరిగ్గా వెతుకో. గౌరీ, అలాగే వదిలే. పది గౌరీ. అఖిల, అంటే ఈ నీలాంబరి ఆ కళ్ళున్న అమ్మాయా? గుళ్ళో పాణిగ్రహణం ఎవరితో అయిందో, ఈ జూకాలు ఎవరు పెట్టుకున్నారో, ఆ అమ్మాయి జాతకమేంటో ఇవన్నీ మ్యాచ్ అయితేనే దేవా జీవితంలోకొస్తుంది. ఇది మనం తేల్చి చెప్పలేమండి. మా పెదబాబు ఘట్టమనేని దేవేంద్ర ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేతుల మీదుగా ఆ అమ్మాయి విజేతగా ప్రశంసా పత్రాన్ని అందుకుంటుంది. కాన్ఫిడెంట్ గా ఉండి అడుగు వేస్తే దేవా వెనకాల అడుగులేయడానికి, ఐ మీన్ తనని ఫాలో అవడం పెద్ద కష్టమేమీ కాదన్నది నా అభిప్రాయం. ఐ విష్ యు ఆల్ గుడ్ లక్. ఎవరు గెలుస్తారా, చివరి వరకు ఎవరు విజేతగా నిలుస్తారా అని టెన్షన్ గా ఉన్నట్టున్నారు.
మీరు టెన్షన్ ఫ్రీగా ఉండాలని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశాం. ఐశ్వర్య కమాన్, బ్రో బర్త్డేలో నీ యాంకరింగ్ తో అద్దర కొట్టేశావు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చెలరేగిపోవాలి. అంతేనంటావా? అంతే. ఆంటీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను. రెడీ? 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే అఖిలేంద్రేశ్వరి గారు. హలో, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ. మా ఘట్టమైన నింట సంబరం అంటే అంబరాన్ని అంటారు. మీ అందరినీ ఇలా చూస్తుంటే నిజంగానే అంబరాన్ని తాకేలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మామ్. ఐష్, మామ్ బర్త్డేని కలర్ఫుల్ సాంగ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సాంగ్ ఎవరిని పిలుద్దాం? ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఘట్టమనేని దేవేంద్ర బావతో స్టార్ట్ చేద్దాం. యా, సో ప్లీజ్ వెల్కమ్ ఘట్టమనేని దేవేంద్ర. అఖిలేంద్రేశ్వరి అంటే పుట్టినరోజు నాడే నేను పుట్టడం చాలా హ్యాపీగా ఉంది. అఖిలేంద్రేశ్వరి ఆంటీతో కేక్ కటింగ్. వావ్, వాట్ ఏ ఫీలింగ్. హ్యాపీ బర్త్డే అఖిలేంద్రేశ్వరి ఆంటీ. హాయ్ ఆంటీ. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ. ఈ నల్లని మబ్బుల నుండి ఒక మెరుపు మన ముందుకి రాబోతుంది. అవును, ఆ మెరుపు ఎవరో నాకు కూడా తెలుసు. మెరుపులంటే మెరీనా కదా. సో ప్లీజ్ వెల్కమ్ మెరీనా. ఘట్టమనేని ఇంట సంబరాలంటే అంబరాన్ని అంటాలి. అందులోనూ అఖిలాండేశ్వరి గారి బర్త్డే అంటే టాపులు లేచిపోవాలి. నా డాన్స్ తో టాపులు లేపడానికి వస్తున్నా. హ్యాపీ బర్త్డే అఖిలాండేశ్వరి గారు. ఈ డాన్స్ లో ఇంకొంచెం ఊపు కావాలి. అంటే డాన్స్ లో టాప్ లేచిపోవాలి. అయితే హారికని పిలవాల్సిందే. సో ప్లీజ్ వెల్కమ్ హారిక. ఘట్టంనేని మహారాణి అఖిలేంద్రేశ్వరి గారి పుట్టినరోజు నాడు విజేతగా నిలిచి ఎవరైనెవరో తెలుసుకోవాలనుందా? నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. అయితే నాతో పాటు మీరు కూడా వచ్చి కన్నుల పండుగని తిలకించండి. హ్యాపీ బర్త్డే అఖిలేంద్రేశ్వరి గారు. హాయ్ మేడం. హాయ్. Many happy returns of the day. Thank you so much. Thank you. ఒక్క నిమిషం. హలో, ఏంటో చెప్పు. పక్కకొస్తావా? ఛీ, ఏం మాట్లాడుతున్నావు? చీపురు ఆంటీ పక్కకి రమ్మనేది మాట్లాడడానికి. కమ్ ఫాస్ట్. నేను మళ్ళీ చేస్తాను. హలో 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 హలో, వినపడుతుందా? ఏంటండి, ఏం కావాలి?
నీకేం కావాలి అంత కంగారు పడుతున్నావు? ఎవరా ఫోన్లో? ఏం లేదు, డ్రింక్స్ షార్టేజ్ వస్తాయని ఫోన్ చేశారు. మర్యాదకి లోటు రాకూడదు కదండి. స్పెషల్ కథ చెప్పుకో. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు, మందెలా తక్కువ వస్తుంది? అయినా నువ్వు డిన్నర్ అరేంజ్మెంట్ చూసుకోకుండా డ్రింక్స్ మీద దృష్టి పెట్టావేంటి? అయ్యో కర్మ, నేను అన్న డ్రింక్స్ వేరు. కూల్ డ్రింక్స్ జ్యూస్ షార్టేజ్ వస్తుంది అన్నాను. మీకు ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ చాదస్తం ఎక్కువ అవుతుంది. ఇప్పుడే ఫంక్షన్ పెట్టినా ఇది కంగారుగా ఉంటుంది. కారణం ఏంటో కనుక్కోవాలి. చెప్పరా. అవన్నీ ఓకే, నేను చూసుకుంటానులే. ఓకే. ఎందుకు రమ్మన్నా? మనం క్లోజ్ గా ఉంటే అనుమానం వస్తుంది చంద్రముఖి. కాల్ మీ నీలాంబరి. సర్లే, ఏంటో చెప్పు. ఘట్టమనేని సామ్రాజ్యంలోకి అడుగు పెట్టబోయే యువరాణి ఎంపికను దేవా చేతుల్లో పెట్టింది అఖిలాంటి. అలా చేస్తే దేవ ఖచ్చితంగా ఆ పార్వతి పేరే చెప్తాడు. జాతకాలు మ్యాచ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంది. అయినా నువ్వు ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూనే వస్తున్నావు కదా. పార్వతి పెత్తనాన్ని కట్ చేశాను. అఖిలాంటి దృష్టిలో అది అతిగా బిహేవ్ చేస్తున్నట్టు నమ్మించాను. పార్వతి మీద దేవ మనసు పడ్డాడని తెలియక ముందే దేవ మీద పార్వతి పడేలా చేసి చెంప చెల్లుమనిపించాను. అంటే అక్కడికి అఖిలక్కకి పార్వతి మీద సగం ఇంప్రెషన్ పోయినట్టే కదా. కానీ ఎప్పుడైతే దేవా పార్వతే నా ప్రాణం, తనే నా జీవిత భాగస్వామి అని చెప్పాడంటే అప్పుడు మన కథలు క్లైమాక్స్ కొచ్చినట్టే. పెదబాబు పార్వతి పేరు చెప్తాడు. అది కాదని అది టాలెంటెడ్. ఏ పోటీ పెట్టినా ఎలాగోలా నెగ్గిస్తుంది. దాని జాతకమే అలాంటిది. ఆ జాతకాన్నే దెబ్బతీయాలి. దేవాకి పార్వతి పేరు పెదవి దాటి రాకూడదు. అఖిలాంటి నోటి వెంట నా పేరే రావాలి. విజేతను నేనే కావాలి. అప్పుడేం చేయాలి? దగ్గరికి రా అంటే ఎవరైనా చూస్తే బాగుండదు. కుళ్ళు జోకు లేకుండా దగ్గరికి రా. రా. ఆ చెవి లైఫ్ ఓరి నాయనో, నువ్వు ఎంతకైనా తెగిస్తావు కదే నీలాంబరి. అయితే ఆ ఏర్పాట్లు కూడా చేసావా? అన్నీ రెడీ. నువ్వు ఏం జరగబోతుందో అది చూస్తూ ఎంజాయ్ చేయి. నువ్వు విజేతవైతే స్వీట్ ఇస్తా. నేను ఏకంగా నీకు సీత ఇస్తా ఆంటీ. అప్పుడు రూలర్ నేను, ఫాలోవర్ నువ్వు. ఫాలో మీ. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.